ఎవరినో కొడుతూ ఉంటే తట్టుకోలేక చంపి పడేశాడు మోషే. 40 సంవత్సరాలు అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు నా పని అయిపోయింది అనుకున్నప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే మోషే. ఆ మాట విన్నప్పుడు మోషే వరిగిపోయాడు. నిరుత్సాహ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్షమై, మోషే మోషే, నీవు నిలుచున్న స్థలము అతి పరిశుద్ధ స్థలము, నీ పాదములకున్న చెప్పులు తీసివేయి. మోషే, నేను నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తున్నాను. ఏ ప్రజలను అయితే నువ్వు విడిపించాలని ఆశపడుతున్నావో ఆ ప్రజలను విడిపించటానికి పంపిస్తున్నాను. ఎంత మంచివాడండి నా దేవుడు. 40 సంవత్సరాలు ఎటువంటి గురి గమ్యం లేకుండా నిరుత్సాహ నిస్పృహలో ఉన్నటువంటి మోషేను నా దేవుడు చూశాడండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను చేసింది తప్పే, నేను చేసింది పొరపాటే, నేను చేసింది పాపమే, దానివల్ల నా కుటుంబాన్ని పోగొట్టుకున్నా, నా బిడ్డలకు దూరం అయిపోయా, నా భర్తకు దూరం అయిపోయా, సుఖ సంతోషాలకు దూరం అయిపోయా, పరిశుద్ధమైన జీవితానికి దూరం అయిపోయా, దేవుని సన్నిధికి దూరం అయిపోయా, అన్నిటినీ కోల్పోయా, ఒంటరిగా మిగిలిపోయా అని ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే నీకు శుభవార్త, నా దేవుడు నిన్నింకా ప్రేమిస్తున్నాడు. నా దేవుడు నిన్నింకా దర్శించి నిన్నింకా ఒక విలువైన వ్యక్తిగా మార్చడానికి అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు మోషేకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. రామోషే, ఎంతకాలం ఒంటరిగా ఏడుస్తూ ఉంటావు, కామ్, నేను ఒక నాయకునిగా చేస్తా. మోషేకి అర్థమైంది, నా కోపమే నన్ను ఒంటరిని చేసింది, ఆ కోపం నాతో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే అది మళ్ళీ నన్ను ఒంటరినిగా చేస్తుంది. ఆ నేర్చుకున్న పాఠము మోషే నరాల్లో జీర్ణించుకుపోయింది. కాబట్టే వినండి, కోరహుతో పాటు ఉన్న ఈ ముగ్గురు 250 మంది వచ్చి అమాంతంగా మోషేకు ఎదురుగా నిలబడితే మోషే ఏం చేశాడు తెలుసా? సాగిలపడి నాతో ఎందుకు మీకు గొడవ చెప్పండి, నన్ను ఏర్పరచుకున్నా, మిమ్మల్ని ఏర్పరచుకున్నా దేవుడేగా, ఆ దేవుని దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి ఏమాత్రము కోపానికి ఆవేశానికి తావివ్వకుండా తను తగ్గించుకున్నాడు.